ఈ ఒక్క ఎగ్జాంపుల్ ని గనక మీరు గమనిస్తే కోల్కతా పాలిటిక్స్ ఆ స్టేట్ ని ఏ విధంగా నాశనం చేసాయో అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, రతన్ టాటా గారు నానో అనే కార్ ని పేదవాళ్ల కోసం తయారు చేయాలి అని అనుకున్నారు అండ్ చేశారు కూడా. అయితే రతన్ టాటా గారు ఈ కార్ ఫ్యాక్టరీని వెస్ట్ బెంగాల్ లోని కోల్కతాకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సింగూర్ అనే ప్రాంతంలో నిర్మించాలి అని అనుకున్నారు. అప్పుడు బెంగాల్లో పవర్ లో ఉంది లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ, అదే సిపిఐఎం పార్టీ. ఆ టైంలో వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన బుద్ధాదేవ్ భట్టాచార్జీ గారు ఈ టాటా ఫ్యాక్టరీ గురించి 997 ఎకరాలను కేటాయించారు. ఒకవేళ ఈ ఫ్యాక్టరీ గనక సక్సెస్ అయితే ఇది జాబ్స్ క్రియేట్ చేయగలిగితే మన వెస్ట్ బెంగాల్ కి ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా చాలా వస్తాయి అని అప్పటి గవర్నమెంట్ భావించింది. అయితే అప్పట్లోనే ఈ టాటా నానో కంపెనీ ఓన్లీ డైరెక్ట్ గానే 1000 జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఇండైరెక్ట్ గా ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అని రతన్ టాటా గారు చెప్పారు. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ సింగూర్ దగ్గర ఉన్న 997 ఎకరాల ఫార్మర్స్ ల్యాండ్ ని యాక్చువల్ గా అక్కడున్న గవర్నమెంట్ లా ప్రకారంగా వెళ్లి ఆ ల్యాండ్ ని అక్వైర్ చేసుకోవాలి. అంటే ఆ ల్యాండ్ కు తగినంత డబ్బు ఇచ్చి ఆ ల్యాండ్ ని తీసుకోవాలి. కానీ అక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా ఆ ల్యాండ్ ఇవ్వమని ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో స్టేట్ గవర్నమెంట్ ఆ ల్యాండ్స్ ని లాక్కోవడం స్టార్ట్ చేసింది. ల్యాండ్ అక్వైజిషన్ యాక్ట్ 1894 ప్రకారం గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ పనుల కోసం మాత్రమే, లైక్ రోడ్స్ గానీ రైల్వేస్ గానీ ఇలాంటి వాటి కోసం అయితే మాత్రమే బలవంతంగా ల్యాండ్ తీసుకునే రైట్ ఉంటుంది. కానీ ఇలా ప్రైవేట్ ఇండస్ట్రీస్ కోసం అలా బలవంతంగా రైతుల దగ్గర నుండి ల్యాండ్ ని తీసుకోకూడదు. కానీ సిపిఐఎం గవర్నమెంట్ మాత్రం బలవంతంగా ఆ ల్యాండ్ ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకొక వైపు అపోజిషన్ పార్టీలో ఉన్న టీఎంసీ లీడర్ హెడ్ అయిన మమతా బెనర్జీ ప్రజల యొక్క ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని అనుకుంది. ఈమె కూడా రైతులకు సపోర్ట్ గా వెళ్లి అక్కడ ప్రొటెస్ట్లు చేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకూడదు, ఈ ల్యాండ్ అంతా రైతులకే ఇవ్వాలి అని నిరాహార దీక్ష కూడా చేసింది. ఆ ఫైట్స్ ఎంత వరకు వెళ్ళాయి అంటే రైతుల యొక్క నిరసనగా స్టార్ట్ అయ్యి ఫైనల్ గా సిపిఐఎం కి అండ్ అలాగే టీఎంసీకి మధ్య ఒక పొలిటికల్ వార్ లా తయారయ్యాయి. ఇక్కడ పాపం రతన్ టాటా గారు తప్పేం లేదు, ఇక్కడ రెండు పార్టీస్ యొక్క తప్పుంది. గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది అంటే 10 మందికి మంచి జరిగినా సరే ఒకరికి నష్టం వచ్చినా ఏం కాదు అని అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ కట్టాలి అనుకుంటే ఒకరికి నష్టం వస్తుంది, 10 మందికి లాభం వస్తుంది అంటే ఆ డ్యామ్ ని కట్టి తీరుతుంది. కాకపోతే ఆ ఒక్కరికి కూర్చోబెట్టి మంచి కాంపెన్సేషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ రెండు పార్టీస్ తప్పు చేశాయి. ఒకటేంటి అంటే సిపిఐఎం పార్టీ రైతులందరినీ కూర్చోబెట్టి వాళ్లకు మంచి రేట్స్ ఇచ్చి ఈ ఫ్యాక్టరీ గనక అవుతే మీ అందరికీ మొదటిగా ఉద్యోగాలు ఇస్తాము అని మాట ఇవ్వాలి. కానీ సిపిఐఎం పార్టీ ఆ పని చేయలేదు. బదులుగా పోలీసులతో ఫార్మర్స్ ని కొట్టించింది. అపోజిషన్ లో ఉన్న మమతా బెనర్జీ కూడా ఈ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టొద్దు అంటూ 26 డేస్ హంగర్ స్ట్రైక్ చేసింది. ఒకవేళ ఫ్యాక్టరీస్ పెట్టకపోతే జాబ్స్ ఎలా క్రియేట్ అవుతాయి? అయితే ఈ రెండు పార్టీస్ మధ్యలో టాటా గారు నలిగిపోయారు. అండ్ ఆయన నోటి నుండి ఒక మాట కూడా అన్నారు, సింగూర్ లో రెండు పొలిటికల్ పార్టీ వాదనల మధ్య మేము ఇరుక్కుపోయాము అని. ఇక టాటా గారు ఓపిక కోల్పోయి ఆ ఫ్యాక్టరీని వేరే ప్లేస్ కి తరలించాలి అని అనుకున్నారు. అండ్ కరెక్ట్ గా టాటా గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరి దగ్గర నుండో తెలుసా? గుజరాత్ సీఎం అయిన మోదీ గారి దగ్గర నుండి. మోదీ గారు టాటా గారికి కాల్ చేసి మీరు మా దగ్గర ఫ్యాక్టరీ పెడతాము అంటే మేము పూర్తిగా సహకరిస్తాము, దానికి కావాల్సిన ల్యాండ్ అక్వైజిషన్ ని లీగల్ గా మీకు చేసిస్తాము అని చెప్పారు. అప్పటికే సింగూర్ లో నానో ఫ్యాక్టరీ దాదాపు 90% కంప్లీట్ అయింది. అండ్ దానికోసం టాటా గారు 1400 కోట్లు ఖర్చు చేశారు. అయినా సరే అవన్నిటిని వదిలేసి టాటా గారు గుజరాత్ వెళ్ళిపోయారు. గుజరాత్ లోని సనంద్ అనే ప్లేస్ లో ఈ టాటా నానో ఫ్యాక్టరీని నిర్మించారు. మీకు తెలుసా, ఈ రెండు పొలిటికల్ పార్టీస్ మధ్య జరిగిన వార్ వల్ల ఇవాళ వెస్ట్ బెంగాల్ 1,00,000 జాబ్స్ ని కోల్పోయింది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా వినండి. టాటా నానో కంపెనీ గుజరాత్ కి వెళ్లిపోయింది. అక్కడ టాటా నానో కార్ అనేది ఫెయిల్ అయినా సరే ఆ ఫ్యాక్టరీలో ప్రస్తుతం టాటా టియాగో అండ్ టాటా ఈవీ కార్స్ తయారవుతున్నాయి. దీనివల్ల ఓన్లీ టాటా ఫ్యాక్టరీలోనే 6,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అందులో చాలా డైరెక్ట్ జాబ్స్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ గుజరాత్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2010లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత టాటా కంపెనీ చూసి కొన్ని రోజుల తర్వాత ఫోర్డ్ అనే కంపెనీ కూడా అదే ప్లేస్ కి వచ్చింది. ఇవాళ ఆ ఫ్యాక్టరీలో కూడా కార్స్ తయారవుతున్నాయి. ఆ తర్వాత అదే ప్లేస్ లోకి మారుతి సుజుకి, హోండా కంపెనీస్ కూడా వచ్చాయి. ఇవే కాదు, ఇంటర్నేషనల్ కంపెనీస్ అయిన నెస్లే, కోకోకోలా, నివియా అనే కంపెనీస్ కూడా సనంద్ అనే ప్లేస్ లో ఫ్యాక్టరీ నిర్మించాయి. అండ్ అలాగే బోస్, విస్టియన్ అనే కంపెనీస్ కూడా వచ్చాయి. ఇవాళ సనంద్ అనే ప్లేస్ లో దాదాపు 1,00,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి అంటే అదంతా కూడా టాటా ఇండస్ట్రీస్ వల్లే, అదంతా కూడా ఆ టాటా నానో ఫ్యాక్టరీ వల్లే. ఇలా వెస్ట్ బెంగాల్ 1,00,000 జాబ్స్ ని కోల్పోయింది. ఒక కంపెనీ గనక ఒక స్టేట్ కి వస్తే ఆ కంపెనీని చూసి ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. అదే మనం గనక ఆ కంపెనీని వెళ్ళగొడితే వేరే కంపెనీస్ ఎందుకు వస్తాయి? ఎందుకని రిస్క్ తీసుకుంటాయి? సో వెస్ట్ బెంగాల్ లో కూడా ఇదే జరిగింది. అండ్ ఇవే అనుకుంటున్నారా? గుజరాత్ లోని ఇదే సనంద్ అనే ప్లేస్ కి రీసెంట్ గా మైక్రాన్ అండ్ కేనెస్ అనే రెండు పెద్ద సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. మనందరికి తెలిసిందే కదా నెక్స్ట్ సెమీకండక్టర్ మార్కెట్ ఎలా ఉండబోతుందో అని. ఆ రోజు మమతా బెనర్జీ రైతులకు ఇంకాస్త ఎక్కువ మనీ ఇవ్వాలి అని ఫైట్ చేస్తుంటే బాగుండేది. లేకపోతే గవర్నమెంట్ రతన్ టాటా గారికి వేరే ప్లేస్ లో ల్యాండ్ ఇస్తాము అని చెప్పాల్సి ఉండేది. వీళ్ళిద్దరి పొలిటికల్ వార్స్ వల్ల బెంగాల్ కి పెద్ద బొక్కబడింది. ఇదేం వీళ్ళ కొత్త కాదు, ఐటీ కంపెనీస్ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయి. అండ్ ఆ ఐటీ కంపెనీస్ అన్ని చూస్ చేసుకున్న ప్లేస్ ఏంటో తెలుసా? కోల్కతా. కాకపోతే అప్పుడు సిపిఐఎం పార్టీ ఏం చేసిందో తెలుసా? ఒకవేళ
ఒకవేళ కంప్యూటర్స్ గనక వస్తే ప్రజలకు కూలి పని దొరకదు అనే భావంతో ఆ ఐటీ కంపెనీస్ అన్నింటినీ వెళ్ళగొట్టింది. ఇవాళ ఆ ఐటీ కంపెనీస్ అన్ని బెంగళూరు వెళ్ళిపోయాయి. బెంగళూరు ఏ లెవెల్లో ఉంది, వెస్ట్ బెంగాల్ ఏ లెవెల్లో ఉంది. ఇలా ఈ రెండు పార్టీస్ సమానంగా వెస్ట్ బెంగాల్ ని నాశనం చేశాయి. కాకపోతే ఈ వీడియోలో మమతా బెనర్జీ గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. ఎందుకంటే 36 ఇయర్స్ నుండి ఒక గవర్నమెంట్ బెంగాల్ ని నాశనం చేస్తుంది అంటే నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ వస్తుందో ఆ తప్పులన్నింటినీ సరిచేయాలి. కాకపోతే టీఎంసీ పార్టీ కూడా ఆ లెగసీని అలానే కంటిన్యూ చేసింది. మమతా బెనర్జీ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపూర్ అనే ఒక ప్లేస్ లో ఒక గ్యాంగ్ జరిగింది. అప్పుడు మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళు 7 దాటితే రాత్రి బయటికి వెళ్ళొద్దు అని. And especially the girl child at night time, they should not be allowed to come out in the outside. They have to protect themselves also. ఈ కాలంలో కూడా ఇలాంటివి జరగకుండా చూడాలి, కానీ ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అదే కాకుండా ఆర్జికార్ కేసు అందరికి గుర్తుంది కదా, అప్పుడు కూడా మమతా బెనర్జీ యాక్షన్ తీసుకోకుండా బయటికి వెళ్లి ర్యాలీ చేసింది. నువ్వే స్టేట్ కి సీఎం గా ఉండి ఎవరికి అగెనిస్ట్ గా ర్యాలీ చేస్తున్నావని చాలా మంది క్వశ్చన్ చేశారు. అంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు సీఎం గా ఆమె యాక్షన్ తీసుకోవాలి గానీ అందరిలాగానే ర్యాలీ చేస్తే ఏమొస్తుంది? అయితే ఇవన్నీ పక్కన పెడితే మమతా బెనర్జీ పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆమెకి మైనారిటీ ఓటర్స్ యొక్క సపోర్ట్ ఎలా లభిస్తుంది, అక్రమ చొరబాటుదారులు అదే బంగ్లాదేశీయులు ఇండియాలోకి వస్తూ ఉంటే ఆమె ఎందుకని ఆపలేదు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి బార్డర్ విషయంలో ఎందుకని సహకరించలేదు, అండ్ బంగ్లాదేశీయులకు ఎలా ఆహ్వానం ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాను. 2011 వరకు బెంగాల్లో పవర్ లో ఉన్న పార్టీ సిపిఐఎం పార్టీ. ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారా? 34 ఇయర్స్ పాటు పవర్ లో ఉంది. అండ్ ఆ తర్వాత 2011 లో మమతా బెనర్జీ యొక్క టీఎంసీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తో విన్ అయింది. మొత్తం 294 సీట్లుంటే అందులో 227 సీట్స్ విన్ అయింది. అందులో ఓన్లీ టీఎంసీ పార్టీయే 187 సీట్లు గెలిచింది, అండ్ మిగతావి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ సిపిఎం పార్టీ ఓడిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనం ఇందాక చెప్పుకున్న సింగూర్ ప్రాజెక్టే. 34 ఇయర్స్ పాటు ఒకే పార్టీ ఉండడం వల్ల లోకల్ లీడర్స్ కి పవర్ పెరిగింది, అండ్ అలాగే వాళ్ళ ఈగో కూడా పెరిగింది. రైతులకు సపోర్ట్ గా ఉండటం వల్ల ఆమె హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల మమతా బెనర్జీ ఆ ఎలక్షన్స్ లో విన్ అయింది. ఒకవేళ నేను గనక గెలిస్తే సింగూర్ ప్రజలకు వాళ్ళ ల్యాండ్స్ అన్ని రివర్స్ తీసుకొస్తాను అని చెప్పింది, అండ్ అలాగే ఇక్కడికి ఇంకా మంచి కంపెనీస్ తీసుకొస్తాను అని ప్రామిస్ చేసింది. అలా మమతా బెనర్జీ 2011లో వెస్ట్ బెంగాల్ కి సీఎం అయింది. ఈమె ఏమైనా డెవలప్మెంట్ చేశాయా అనే విషయాలు మొన్న ఒక వీడియో చేశాము, అందులో చెప్పాము. కాకపోతే ఇవాళ మాత్రం నెక్స్ట్ టాపిక్ అంతా కూడా ఓన్లీ బంగ్లాదేశ్ బార్డర్ గురించే చెప్తాను. అసలు బంగ్లాదేశీయులు భారతదేశానికి ఎలా వస్తున్నారు, అండ్ వాళ్ళకి ఆహ్వానం అందిస్తున్నది ఎవరు అని. ఇండియా బంగ్లాదేశ్ తో అత్యధికంగా 4096 కిలోమీటర్ల బార్డర్ ని షేర్ చేసుకుంటుంది, అండ్ అందులో 864 కిలోమీటర్ల బార్డర్ ఇప్పటికీ కూడా ఫెన్సింగ్ అవ్వలేదు. అంటే ఇప్పటికీ కూడా అక్కడ ఎలాంటి కంచె ఉండదు, వాళ్ళు డైరెక్ట్ గా మన కంట్రీలోకి రావచ్చు. అయితే ఈ 864 కిలోమీటర్స్ లో 174 కిలోమీటర్స్ కి మాత్రం మనం ఫెన్సింగ్ వేయలేము. కారణం ఈ 174 కిలోమీటర్స్ అంతా కూడా నది పరిసర ప్రాంతాల్లో ఉంది. ఒకవేళ ఇందులో మనం ఫెన్సింగ్ వేసినా సరే వరదలు వచ్చినప్పుడు ఆ ఫెన్సింగ్ కొట్టుకుపోతుంది. బట్ ఏమీ చేయకుండా ఈ బార్డర్ ని ఇలానే ఖాళీగా ఉంచితే బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఓన్లీ ఈ నది గుండానే మన ఇండియాలోకి వస్తున్నారు. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఐడియా ఏంటో తెలుసా? ఆ నది పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో మనం మొసళ్ళు మరియు విషపూరితమైన పాములు పెంచుదాము అని. ఒకవేళ మొసళ్ళున్నాయని తెలిస్తే ఆ నదిలోకి ఎవరు దిగరు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వేసిన ఐడియా. కాకపోతే ఈ ఐడియా మనకే తిప్పికొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఆ మొసళ్ళు కూడా అక్కడ నుండి కొట్టుకొస్తాయి. అవి ఇళ్లలోకి కూడా రావచ్చు. బంగ్లాదేశీయుల ఇళ్లలోకి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, అవి మన ఇళ్లలోకి కూడా రావచ్చు. సో అందుకోసమని ప్రస్తుతానికి ఈ ఐడియాను సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ లో పెట్టింది. దానికి బదులుగా ఈ రివర్ దగ్గర హై సెన్సిటివ్ రాడార్స్ అండ్ అలాగే హై టెక్నాలజీ అలారమ్స్ ని యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరైనా నదిని గనక దాటితే ఆ అలారం బిఎస్ఎఫ్ వాళ్ళకి వెళ్లి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. సరే, ఈ ప్రాంతంలో అంటే 2 ఐడియాస్ డిస్కషన్ లో ఉన్నాయి. మరి మిగిలిన ఆ 600 కిలోమీటర్స్ బార్డర్ సంగతి ఏంటి? ఎందుకని ఇన్ని రోజుల నుండి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ బార్డర్ వేయట్లేదు? బార్డర్ వేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే బార్డర్ వేయడానికి భూమిని సేకరించడం మాత్రం స్టేట్ గవర్నమెంట్ పని. ఈ బార్డర్ లేకపోవడం వల్ల లక్షల మంది బంగ్లాదేశీయులు ఇండియాలోకి అక్రమంగా వచ్చేస్తున్నారు. ఓన్లీ రావటమే కాదు, స్మగ్లింగ్స్ కూడా జరుగుతున్నాయి. మన ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు, ఫ్రీ రైస్ ఇలాంటివన్నీ కూడా బంగ్లాదేశీయులకు వెళ్లిపోతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ వాళ్ళు ఎంత సెక్యూరిటీ పెంచినా సరే అది సరిపోవట్లేదు. ఎందుకంటే 50-100 కిలోమీటర్లు అయితే వాళ్ళు చూడగలరు. 800 కిలోమీటర్స్ వాళ్ళు చూసుకోవాలి అంటే అది కుదరని పని. బిఎస్ఎఫ్ వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే అక్కడ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ వస్తూనే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ సేకరించమని చాలా సార్లు డబ్బులు పంపించింది, కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం అసలు పట్టనట్టుగా ఉంది. అమిత్ షా గారు అయితే పార్లమెంట్ లో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, మేమెన్ని ఫండ్స్ పంపించినా సరే మమతా బెనర్జీ ల్యాండ్ అక్వైజేషన్ చేయట్లేదు అని. ఫార్మర్స్ కి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్స్ ఇస్తున్నారు అని రిపబ్లిక్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ లో అక్కడి రైతులు చెప్పారు.
మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఫార్మర్స్ ల్యాండ్ ఎలా ఇస్తారు? ఈవెన్ ఆ సేకరించిన కొద్దిపాటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ ని స్టేట్ గవర్నమెంట్ BSF వాళ్ళకు కూడా అప్పగించట్లేదంట. అసలు ఎందుకు మీరు ఈ ల్యాండ్ ని BSF వాళ్ళకి ఇవ్వట్లేదు అని స్టేట్ గవర్నమెంట్ ని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం పేపర్ వర్క్ అవ్వట్లేదు అండ్ లోకల్ ఇష్యూస్ అని. వేరే అన్ని స్టేట్స్ లో బార్డర్ కి సంబంధించిన వర్క్ అయిపోయినా సరే ఓన్లీ వెస్ట్ బెంగాల్ లో మాత్రమే అవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 9 డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన భూసేకరణ కోసం కావాల్సిన డబ్బుని స్టేట్ గవర్నమెంట్ కి పంపిందంట. కరెక్ట్ లెక్కల ప్రకారం చెప్పాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి 235 కిలోమీటర్లకు సంబంధించిన డబ్బుని పంపించింది. అంత డబ్బు పంపితే వీళ్ళు సేకరించింది మాత్రం 71 కిలోమీటర్ల వరకు మాత్రమే. అయితే కాల్కటా హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ కి ఒక వార్నింగ్ ఇచ్చింది. అదేంటి అంటే మార్చ్ 31, 2026 లోపు స్టేట్ గవర్నమెంట్ మొత్తం ల్యాండ్ ని సేకరించి BSF వాళ్లకు అప్పగించాలి అని. కానీ మమతా బెనర్జీ యొక్క గవర్నమెంట్ 31 మార్చ్ వరకు ఎలాంటి ల్యాండ్ ని సేకరించలేదు, BSF వాళ్ళకు కూడా అప్పగించలేదు. కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినా సరే ఆ కోర్ట్ ఆర్డర్స్ ని పట్టించుకోలేదు. అట్లీస్ట్ 10% కూడా ల్యాండ్ సేకరణ చేయలేదు. అయితే మొత్తం కాకపోయినా 127 కిలోమీటర్ల ల్యాండ్ ని BSF కి అప్పగించాలి 31 మార్చ్ లోపు. కానీ మమతా గవర్నమెంట్ ఎంత ల్యాండ్ ని ఇచ్చిందో తెలుసా? జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే BSF వాళ్ళకి అప్పగించింది. ఈ కేస్ ని ఏప్రిల్లో మళ్ళీ రివ్యూ చేసి స్టేట్ గవర్నమెంట్ ని తిట్టింది. ఈవెన్ దానికి సంబంధించిన ఆఫీసర్ పై 25,000 ఫైన్ కూడా వేసింది. అయితే అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ అస్సాం, మేఘాలయ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ గుజరాత్ ఈ అన్ని స్టేట్స్ లో బార్డర్ సంబంధించిన ల్యాండ్ అక్వైజేషన్ జరిగింది. కాకపోతే ఓన్లీ బెంగాల్లో మాత్రమే జరగట్లేదు. కారణం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ వల్ల ఇల్లీగల్ ఓట్స్ కావాలి కాబట్టి. అయితే ఈ ఎలక్షన్స్ కి ముందు క్యాంపెయిన్ లో అమిత్ షా గారు ఒక ప్రామిస్ చేశారు. అదేంటి అంటే ఒకవేళ మేము గనుక బెంగాల్లో గెలిస్తే ఫస్ట్ 45 డేస్ లోనే ల్యాండ్ అక్వైజేషన్ చేసి బార్డర్ ని స్టార్ట్ చేస్తాము అని. మరి చేశారా? ఎస్, చేస్తున్నారు. మే 2026 లో బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత అక్కడి చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి ఒక ప్రామిస్ చేశారు. అదేంటి అంటే ఈ నెక్స్ట్ 45 డేస్ లో ల్యాండ్ అంతా అక్వైజేషన్ చేసి BSF వాళ్లకు అప్పగిస్తాము అని. అండ్ ప్రస్తుతానికి ఇప్పటికే 75 కిలోమీటర్స్ ల్యాండ్ ని BSF వాళ్లకు ఆల్రెడీ అప్పగించారు. హై సెన్సిటివ్ ఏరియాస్ లైక్ సిలిగురి కారిడార్స్ లో ఆల్రెడీ ఫెన్సింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 45 డేస్ లోనే మిగతా 500 to 600 కిలోమీటర్స్ ల్యాండ్ ని BSF వాళ్ళకు ఇవ్వాలి అంటే కుదరకపోవచ్చు. కాకపోతే ఇది 1-2 మంత్స్ అయినా సరే ఆ ల్యాండ్ ని BSF వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే 45 డేస్ కాకుండా కొంచెం లేట్ అయినా సరే ఆ ల్యాండ్ ని అప్పగించాలి. మరి TMC వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వని ల్యాండ్ ని BJP వాళ్ళు అడిగితే ఎలా ఇస్తున్నారు? ఇక్కడ వాళ్ళు ఇవ్వటం కాదు, అసలు TMC వాళ్ళని అడగలేదు, ట్రై కూడా చేయలేదు. జస్ట్ బికాస్ మమతాకి బంగ్లాదేశ్ ఓట్స్ కావాలి కాబట్టి. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బెంగాల్ ద్వారా ముంబైలోని బాంద్రా అనే ప్లేస్ కి, హైదరాబాద్ వంటి సిటీస్ కి వచ్చి సెటిల్ అవుతున్నారు. అది దేశానికి ఒక పెద్ద థ్రెట్ అవ్వచ్చు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఓట్స్ ని క్యాన్సిల్ చేయడానికి చేసిన SIR అనే ఆపరేషన్ ని మమతా బెనర్జీ ఎందుకని అడ్డుకుంటుంది? ఎందుకు ఆపుతుంది అంటే ఆమెకు ఈ బంగ్లాదేశీయుల నుండి చాలా పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది. అసలు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా వస్తున్నారు ఇండియాలోకి? ముందుగా వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్ ని ఆనుకొని ఇచ్చామతి అనే ఒక రివర్ ఉంది. యాక్చువల్లీ ఈ ఇచ్చామతి రివరే బంగ్లాదేశ్ అండ్ బెంగాల్ కి మధ్యలో ఉన్న బార్డర్. ఈ ఇచ్చామతి రివర్ దగ్గరే బెంగాల్లో బసీర్హట్, హకీంపూర్ అండ్ బాంగోన్ అనే ప్రాంతాలున్నాయి. అయితే మెయిన్ గా ఈ ప్లేస్ నుండే చాలా మంది ఇమిగ్రెంట్స్ ఇండియాలోకి వస్తున్నారు. అండ్ చాలా వరకు జరుగుతున్న స్మగ్లింగ్ కూడా ఈ 3 ప్లేసెస్ నుండే ఎక్కువగా జరుగుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇదొక ఇంపార్టెంట్ రూట్ అయిపోయింది. అండ్ మీకు తెలుసా, బంగ్లాదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ మే నెలలోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంగాల్ నుండి బంగ్లాదేశ్ కి వెళ్లడం స్టార్ట్ అయ్యారు. అండ్ వాళ్ళందరినీ కూడా హకీంపూర్ అనే బార్డర్ దగ్గర మన వాళ్ళు పట్టుకున్నారు. సో ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఈ గవర్నమెంట్ పట్టుకుంది, TMC గవర్నమెంట్ పట్టుకోవట్లేదు అని అంటే మీకు అక్కడ అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అని. ఇలా బెంగాల్ కు వచ్చిన ఇమిగ్రెంట్స్ కొంతమంది వేరే స్టేట్స్ కి వెళ్లిపోతే చాలా వరకు అక్కడే స్టే చేస్తున్నారు. ఎలా అంటే గ్రౌండ్ లెవెల్ లో ఎవరైతే TMC వర్కర్స్ ఉంటున్నారో వాళ్ళంతా కూడా వీళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ ఓటర్ ఐడీస్ ని సప్లై చేస్తున్నారు. రీసెంట్ గా 10 డేస్ బ్యాక్ కూడా బెంగాల్లోని బిదానగర్ పోలీసులు అక్కడే ఉన్న TMC ఆఫీస్ లో తనిఖీలు చేస్తున్నప్పుడు వందలాది ఫేక్ ఆధార్ కార్డ్స్ దొరికాయి. ఒక పార్టీ ఆఫీస్ లో వందలాది ఫేక్ ఆధార్ కార్డ్స్ ఏం చేస్తారు? ఇలా వీళ్ళే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పెంచి పోషిస్తూ వచ్చారు. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అఫైర్స్ వాళ్ళ లెక్కల ప్రకారం ఇండియాలో 2004 లోనే 1,20,00,000 మంది బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ వచ్చారు. ఆ తర్వాత 2016 కు వచ్చేసరికి ఆ లెక్క 2 కోట్ల మంది అయింది. అంటే 2 కోట్ల మంది బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో సెటిల్ అయ్యారు. అండ్ 2015 లో 14,800 మంది బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ కి ఇండియన్ సిటిజన్షిప్ కూడా ఇచ్చారంట. అఫ్ కోర్స్ ఈ లెక్కలన్నీ కూడా ఎగ్జాక్ట్ గా కాదు, ఎందుకంటే జనాభా లెక్కలు ఎప్పుడో 2011 లో జరిగాయి. కాకపోతే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన లెక్కల కన్నా ఇంకా ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో ఉన్నారు. అంటే 2 కోట్ల కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇలా మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు గానీ, ఉద్యోగాలు గానీ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.